హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారంతా? బాగున్నారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్, ఫెడ్ ఆఫ్ ఫైనాన్స్. ఫ్రెండ్స్, మన క్లాసెస్ జరుగుతున్నాయి కదా డైలీ, మీకు రోజు వీడియో వస్తుంది ఫ్రెండ్స్. దానికోసం మీరేమి వాట్ యూ కాల్డ్ భయపడద్దు. దేనికోసం కూడా మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, నేను ప్రతిదీ మీకు క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. తర్వాత వచ్చి మీరు ప్రతిరోజు క్లాస్ని అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అసలు పబ్లిక్ కంపెనీ అంటే ఏంటి అంటే ప్రతిదీ కూడా మీకు ఒక చిన్న నా ప్రయత్నం ఫ్రెండ్స్, చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా. కానీ వీడియోలో ఎంత అయితే మీకు చికాకుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, నేను ప్రతిదీ ఇంకా నేను చాలా చెప్పొచ్చు ఫ్రెండ్స్, నేను కానీ చాలా మట్టికి నేను చాలా చాలా తగ్గించుతాను ఫ్రెండ్స్. కానీ మీకు అది క్లియర్గా చాలా మట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తానని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే నేను అడగను ఫ్రెండ్స్, నేను చెప్తాను కామెంట్ సెక్షన్లో. ఓకేనా ఫ్రెండ్స్? నిన్నటి వీడియోలో మనం ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటో మీరు విన్నారు కదా ఫ్రెండ్స్. అసలు ప్రైవేట్ కంపెనీలు ఎంతమంది ఉండాలి, ఎంతమంది ఉండకూడదు, ఎవరిని కౌంట్ చేయాలి, ఎవరిని కౌంట్ చేయకూడదు, అంతా విన్నారు కదా ఫ్రెండ్స్. ఈరోజు పబ్లిక్ కంపెనీ గురించి విందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, పబ్లిక్ కంపెనీ అంటే ఏ పబ్లిక్ కంపెనీ మీన్స్ కంపెనీ విచ్ ఈస్ నాట్ ఏ ప్రైవేట్ కంపెనీ ఫ్రెండ్స్. మరి మీరు మొన్న విన్నారు కదా ఫ్రెండ్స్, మీరు ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటో, ప్రైవేట్ కంపెనీ డెఫినేషన్ మీరు విన్నారు కదా ఫ్రెండ్స్ మొన్న. అంటే కంపెనీ ఈజ్ నాట్ ఏ ప్రైవేట్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీ కానీ ప్రతి కంపెనీ కూడా పబ్లిక్ కంపెనీ అని పిలవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మినిమం పేడ్ క్యాపిటల్ యాజ్ మే ప్రిస్క్రైబ్. అప్పుడు లిమిట్ ఉండదని చెప్పాను కదా ఫ్రెండ్స్, మినిమం 5 lakhs ఉండాలి పబ్లిక్ కంపెనీకి అయితే, ప్రైవేట్ కంపెనీకి అయితే 1 lakh ఉండాలి అని చెప్పి. ఈ రూల్స్ అనేవి మొత్తం అని ఎంసీఐ అని, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత వచ్చి కంపెనీస్ యాక్ట్, ఎన్ని కొత్త రూల్స్ అన్ని తీసి పాటిస్తుంది ఫ్రెండ్స్. సింపుల్గా ఒక కంపెనీ ఫామ్ చేయాలంటే కొద్దిగా కంప్లైన్సెస్ అనేవి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కొద్దిగా వాట్ ఈక్వల్డ్ లూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అట్లాగే ఒక కంపెనీ సబ్సిడరీ కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఆ కంపెనీ ఏంటంటే ప్రైవేట్ కంపెనీ ఉండకూడదు. దేనికోసం? పబ్లిక్ కంపెనీ అని పిలవడం కోసం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పబ్లిక్ కంపెనీ ఉంది ఫ్రెండ్స్, దాని సబ్సిడరీ అంటే దాని షేర్ హోల్డింగ్ అనేది 51% ఎక్సీడ్ అయిన కంపెనీస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అంటే కంట్రోలింగ్ పవర్తో కానీ, కాంపోజిషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో కానీ ఫ్రెండ్స్. మీకు నేను సబ్సిడరీ కంపెనీ అంటే ఏంటో మీకు చెప్తాను ఫ్రెండ్స్. అట్లాగే ఇక్కడ సబ్సిడరీ కంపెనీ అనాలంటే పబ్లిక్ కంపెనీకి ఆ కంపెనీ అనేది ప్రైవేట్ కంపెనీ అయినా అవ్వకపోయినా, కంపెనీ అనేది ఇన్ కేస్ పబ్లిక్ కంపెనీకి ప్రైవేట్ కంపెనీ అయితే ఆర్టికల్స్లో అది ఇన్ కేస్ ప్రైవేట్ కంపెనీ ఉన్నప్పటికీ కూడా పబ్లిక్ కంపెనీని అంటే హోల్డింగ్ కంపెనీ కింద పబ్లిక్ కంపెనీ ఉండి దానికి సబ్సిడరీగా ఏదైనా కంపెనీ ఉందంటే కంపల్సరీ దాన్ని పబ్లిక్ కంపెనీ సబ్సిడరీ కింద పిలవాలి. అది ఏమైనప్పటికీ ప్రైవేట్ కంపెనీ అయినప్పటికీ ఫర్ దిస్ యాక్ట్ ప్రకారం. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎక్స్వైజెడ్ లిమిటెడ్ కంపెనీ ఉంది ఫ్రెండ్స్. అది హోలీ ఓన్డ్ బై ఏబీసీ లిమిటెడ్. ఏబీసీ లిమిటెడ్ ఇక్కడ ఏంటి? ఏబీసీ లిమిటెడ్ అనేది గవర్నమెంట్ కంపెనీ. ఓకే ఫ్రెండ్స్, ఇది గవర్నమెంట్ కంపెనీ వాంటెడ్ టు అవైల్ ఎగ్జామ్షన్ ప్రొవైడ్ టు ద ప్రైవేట్ కంపెనీస్. అంటే ఏంటి? ఈ దీంతో సబ్సిడరీ తీసుకుని పబ్లిక్ కంపెనీ కింద కానీ ప్రైవేట్ కంపెనీకి ఉన్న కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ట్యాక్స్ రిబేట్లు కానీ, తర్వాత వచ్చి ట్యాక్సెస్ పే చేయడంలో హయ్యర్ రేట్ నుంచి తక్కువ రేట్ తీసుకోవడం కానీ, ట్యాక్స్ హాలిడేస్ కానీ, సెజ్ యూనిట్స్లో బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయడం కానీ, అట్లాంటివి ఏవైనా కూడా కంపెనీకి ప్రొవైడ్ చేయడం కోసం ఎగ్జామ్షన్స్ కావాలని ప్రయత్నిస్తే ఆ కంపెనీని ప్రైవేట్ కంపెనీ కింద మేము ట్రీట్ చేయము. హోల్డింగ్ కంపెనీ అనేది పబ్లిక్ కంపెనీ అయినప్పుడు దాని సబ్సిడరీ కూడా సబ్సిడరీ కంపెనీ అయి ఉండాలి అని చెప్పి ఈ కేసులో సిన్స్ ఎక్స్వైజెడ్ ఈజ్ ఏ సబ్సిడరీ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ విచ్ ఈజ్ ఏ పబ్లిక్ కంపెనీ కింద ట్రీట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఏంటి? మీరు ఈ కేసులో ఎక్స్వైజెడ్ లిమిటెడ్ ఈజ్ ఏ సబ్సిడరీ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ విచ్ ఈజ్ పబ్లిక్ కంపెనీ. ఏది పబ్లిక్ కంపెనీ ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ చూడండి, ఎక్స్వైజెడ్ లిమిటెడ్ విల్ బి డీమ్డ్ టు బి ఏ పబ్లిక్ కంపెనీ. It will not allow to avail any exemptions provided to the private company. Okay na friends, that's all of friends. Public company ante have a nice day friends. Channel మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.